ఎలా ఉన్నాయి? అదిరిపోయింది మూవీ అయితే. ఆ సాంగ్ ఫేమస్ అయింది, సో మంచిగానే రివ్యూస్ వస్తాయి నాకు తెలిసిన వరకు అయితే. మహేష్ బాబు అంటే ఆల్మోస్ట్ అంతా ఒక రేంజ్ లో ఉంటుంది. మహేష్ అన్న లుక్ ఎలా అనిపించింది మూవీలో? కొంచెం మాస్ ఉంది. శ్రీలీల డాన్స్ అయితే ఇంకా అదిరిపోయింది, ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. సో హిట్ మూవీ. ఏ సాంగ్ అంటే ఇష్టం మరి దీంట్లో? ఇది సాంగ్ ఇష్టం, కుర్చీని మడత పెట్టా. అంటే ఇప్పుడు మూవీ ఎలా ఉంటది అనుకుంటున్నారు మరి? కొంచెం మాస్ అండ్ క్లాస్ రెండు ఉంటుంది. మాస్ అండ్ క్లాస్ అంటే దీనికి త్రివిక్రమ్ డైరెక్టర్ కదా, అంటే డైలాగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మరి? వాళ్ళ కాంబినేషన్ లో అంటే బాగానే ఉంటుంది, అట్లానే ఏం లేదు. సో అలా. అంటే మహేష్ బాబు గారు డాన్స్ ఎట్లా అనిపించింది కుర్చీ సాంగ్ లో? అంటే ఎప్పుడు మహేష్ బాబు డాన్స్ బాగానే ఉంటుంది, ఇంకా ఈ మూవీకి వచ్చేసరికి అదూసి అసలు చెప్పాలంటే. ఇద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపించింది వాళ్ళిద్దరు? సూపర్. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కదా ఈ సంక్రాంతికి, ఏ మూవీ చూస్తారు మీరు? ఇదే మూవీ చూసాను, మహేష్ బాబు. హనుమాన్ అంటే మహేష్ బాబుది, గుంటూరుది, ఇదే చూసాను అనమాట. సో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటారు ఈ మూవీతో మళ్ళీ మహేష్ బాబు గారు? చేయొచ్చు. అంటే ఇప్పుడు కుర్చీ తాత సాంగ్ ఉంది కదా, దాని మీద కొంచెం ట్రోల్స్ అవుతున్నాయి. సో త్రివిక్రమ్ గారు ఇలాంటి వర్డ్ యూజ్ చేయడం కరెక్టేనా? అంటే అట్లానే ఉంది, అది జస్ట్ నార్మల్గా తీసుకున్నదే కాబట్టి దానికి ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎంతో మంది పిల్లలు కూడా చూస్తారు కదా అసలు వర్డ్స్ అనేది. ఇంకా అది బ్యాడ్ వర్డ్ ఏం కాదు, అంటే సాంగ్ లో మొత్తం బ్యాడ్ వర్డ్ ఏం యూజ్ చేయలేదు కదా, అది కొంచెమే కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం అంతే. సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? అదిరిపోయింది అంతే. అదిరిపోయింది.